ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు టీటీఏ ఫౌండర్ చైర్మన్ పైళ్ళ మల్లారెడ్డి గారు, అలాగే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా మా సోదరుడు అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అలాగే ఇప్పటిదాకా మనందరితో మాట్లాడిన పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా, ఇంకా ప్రెసిడెంట్ విజయపాల్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారికి, భరత్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారికి, నవీన్ రెడ్డి గారు, చంద్రసేన్ గారికి, ఇంకా వాలంటీర్స్ అందరికీ, మరీ ముఖ్యంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు, మొదటగా టీటీఏ ప్రారంభించినందుకు మళ్ళా నన్ను ఆ రోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఇయర్స్లోనే వెస్ట్ కోస్ట్లో ఇంత పెద్ద కాస్ట్లీ సిటీలో ఇంత మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న మల్లారెడ్డి గారికి, వారి టీం అందరికీ, వంశీ గారికి, వారి టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలోనే మంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్గా పేరు తెచ్చుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మీకు తెలంగాణ గవర్నమెంట్ తరపుకెళ్ళి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నో వేల మైళ్ళ దూరం దాటి తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి అమెరికాకు వచ్చి ఇక్కడ ఉంటుంటూ కష్టపడుతూ మళ్ళా మీ ప్రాంతాల కోసం, మీ గ్రామాల కోసం అక్కడికి వెళ్ళి ఎవరైనా వచ్చినా అందుబాటులో ఉండి మీరు చేస్తున్న సేవలు కానీ, తెలంగాణ రాష్ట్రం అప్పడము మీరు అప్పుడు మోరల్గా ఇక్కడ ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని మీరు చేసిన సపోర్ట్ ఎప్పుడు కూడా మర్చిపోలేంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయినా మేము అనుకున్న గోల్ ఒక్కటి కూడా సాధించలేదు. ఆ రోజు ఒకరితో రాలే తెలంగాణ. ఎన్ఆర్ఐస్ మొదలుపెట్టుకుంటే ఎంప్లాయీస్ వరకు, హోమ్ గార్డ్ కూడా సూసైడ్ చేసుకోవడం, కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం, 1100 మంది చిన్న పిల్లలు 18-20 ఇయర్స్ పిల్లలు చనిపోతుంటే నాలాంటి వారు మినిస్ట్రీ కూడా రిజైన్ చేసి సోనియా గాంధీతో సొంత పార్టీ ప్రెసిడెంట్ కొట్లాడి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ సంపదను హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ కానీ మాకు వచ్చే ఇన్కమ్ మాకు రావట్లేదని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం ఫైట్ చేసి తెలంగాణ వచ్చినాయి. కానీ ఏం జరిగిందో మీరు అందరికీ కూడా తెలుసు. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, చెప్పే అవసరం లేదు. టీవీలో చూస్తున్నారు మీరు. 10 ఏళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఒకరు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడంతలో వారు బయటికి రారు. ఒకరేమో 2-3 బయట తిరుగుతున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో డిసెంబర్ 3 రోజు అసలైన కాంగ్రెస్ ప్రభుత్వం, అసలైన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. మీరు చూస్తారు, ఒక 3 ఏళ్లలో తెలంగాణని, హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో చూసే విధంగా డెవలప్ చేస్తామని మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తూ చెప్తున్నాం. మేము చేసిన ప్రాజెక్టులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చేపట్టి 24 మంత్స్లో కంప్లీట్ చేయించి అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట SEZ ఏర్పాటు చేసి ఇవాళ 3 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐటీలో. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ముందు చూపుతోని హైదరాబాద్ని బెంగళూరు కంటే ఫాస్ట్గా ఐటీలో కానివ్వండి, హార్డ్వేర్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్లో కానీ మెట్రో సిటీ లాంటి, మెట్రో ట్రైన్ లాంటివి తీసుకొచ్చాం. కానీ ఈరోజు మాటలకే పరిమితమైన ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మూతపడ్డే, క్లోజ్ అయినాయి. ఒకవైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్ అంటే ఎయిర్ కండిషన్ చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయినాయి. ఇవన్నీ చెప్పాలంటే బాధ అయిపోతుంది. నేను 5 టైమ్స్ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యాను. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో చూసినంత
కరప్షన్ కానీ నెగ్లిజెన్స్ కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ప్రజలంటే గౌరవం లేదు. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ మీ పార్టిసిపేషన్తోనే ఇవాళ ఇండియా కానీ తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ డెవలప్ అవుతుందంటే డెఫినెట్గా మీ రోల్ చాలా ఉన్నది. ఇంకా కూడా ఫ్యూచర్లో సూపర్ గేమ్ చేంజర్గా నా డిపార్ట్మెంట్కి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అనే ఈ ఉన్న అవుటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా 30,000 crores ఈ ఆగస్టులో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఇండస్ట్రీ ఐటీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏ ఇష్యూ ఉన్నా గతంలో ఇద్దరే ఉండే కేసీఆర్ కేటీఆర్, ఇవాళ సీఎం గారు మినిస్టర్తో అందరం కూడా ఒక టీం లాగా పనిచేస్తున్నాం. అందుకనే మీరు ఎప్పుడు ఎవరు ఏ విషయంలో ఏ పని కావాలన్నా డెఫినెట్గా మాకు ఎప్పుడు వచ్చినా వితౌట్ ఇంటర్వ్యూ కలవచ్చు. చాలామంది కూడా ఈ 4 monthsలోనే ఎంతోమంది కలిసిపోయారు, ఎంతోమంది కూడా పనులు చేస్తూనే ఉన్నాం. నాకు ఇంతకుముందు మా నల్గొండది మీటిది ఒక గెట్ టుగెదర్ అయింది. ఒక ఎన్ఆర్ఐ సోదరుడు అడిగిండు, మా ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ అందరూ కూడా లాస్ట్ 10 yearsలో కబ్జాలు చేసుకున్నారు, ధరణి పేరు మీద మా ల్యాండ్స్ పోయినాయంటే నేను ఒకటే చెప్పిన, మీరు ఇక్కడ నుండి నేను రేపు వెళ్తున్నాను, ఎల్లుండి మీ వారిని ఏమన్నా పంపించండి, 1 weekలో సాల్వ్ చేస్తానని చెప్పిన. అందుకనే మీరు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉండే మీకు మీ సపోర్ట్గా ఉంటాం. మీరు కూడా తెలంగాణకు సపోర్ట్గా ఉండి తెలంగాణ డెవలప్మెంట్లో మీ పాత్ర పోషించాలని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా నాకు సమయం లేకున్నా ఎన్నో అఫీషియల్ కార్యక్రమాలు ఉండే, మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే, అందుకనే 2 days కోసమే రావాలని చెప్పి వారు ఆర్డర్ వేయడం. పైల మల్లారెడ్డి గారు అంటే నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్, మా జిల్లా వాసి కాబట్టి నేను గ్రేట్గా చెప్పట్లేదు, కానీ మా దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చదివించడం, ఎన్నో కాలేజీలు కట్టించి ఫ్రీగా చదువుకునే వాళ్ళకు తన వంతుగా సాయం చేస్తూ, అక్కడ చదువుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ, వాళ్ళకు కూడా ఆయన కంపెనీలో బయట కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేస్తూ ఈ టీటీఎస్ స్థాపించిన మల్లారెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మల్లన ఇంకా కూడా మీరు చేయదలిచిన కార్యక్రమాలు నాకు చెప్పండి, నేను మా మంత్రి ప్రభాకర్ గారు సీఎం గారితో మాట్లాడతాం. ఒక ఫోన్ కాల్ చాలు, ఒక మెయిల్ చేసినా సరే మీ సమస్యలన్నీ కూడా ఎన్ఆర్ఐకి సంబంధించిన అక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటూ మరొకసారి టాటా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, చీఫ్ గెస్ట్గా పిలిచి మీరందరినీ కలుసుకునే అవకాశం, నిన్నటికెళ్ళి ఇక్కడ చూస్తుంటే అమెరికాలో ఉన్నట్టు లేదు, ఏదో ఎల్బీనగర్ చౌరస్తాలో నల్గొండలో హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత మంచి మా సిస్టర్స్ని బ్రదర్స్ని పిల్లల్ని చూస్తుంటే మళ్ళీ తెలంగాణలో ఉన్నట్టే అనిపిస్తున్నది. ఇవాళ ఫస్ట్ టైం నేను 20 yearsకి వెళ్ళి అన్ని కన్వెన్షన్ పార్టిసిపేట్ చేస్తున్నా అని ఒక రియల్ ఎంజాయ్మెంట్ కానీ రియల్ పార్టిసిపేషన్, అక్కడ తెలంగాణ ప్రజలు రియల్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా వచ్చిందో అనుకుంటున్నారో నాకు అదే విధంగా అనిపిస్తుంది. టాటా వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మల్లన్న గారికి పర్మిషన్తో నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర 5 శాలువలు తెప్పించి అక్కడ అభిషేకం చేపించి తీసుకొచ్చిన మీరు నాకు సన్మానం చేయొద్దు, నేను మీకు సన్మానం చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ తరఫున, నా ఇండివిజువల్గా కాదు, అక్కడ టీటీడీ ఈఓ గారితో శాలువలు తీసుకురా బాబు, శాలువలు తీసుకురా ఇక్కడ. ఎందుకంటే అది తెలంగాణ ప్రేమ అంటే అట్లుంటుంది అన్నట్టు. మీతో మీ సన్మానం చేయించుకోవడం కాదు. ఇవాళ మీరు భారతదేశంలో మన ఇండియా డెవలప్మెంట్లో కానీ తెలంగాణ డెవలప్మెంట్లో ఎన్ఆర్ఎస్ఐ పాత్ర బాగుంది. ఇలా టాప్ కంపెనీ సీఈఓస్గా సత్యనారాయణ వారు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. అందుకనే మీ పాత్ర ఇండియా డెవలప్మెంట్లో ఉన్న మీ పాత్ర మరవలేనిది, హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా మీ పాత్ర మరవలేనిది. అందుకనే సన్మానం
మా గవర్నమెంట్ తరఫున లీన్ చేస్తున్నాను. అది కూడా వెంకటేశ్వర స్వామి శాల్వాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ సుమా సార్. మరి శాల్వతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.